తర్వాత రాశి మకర రాశి. 10వ రాశి మకర రాశి. విశ్వావస సంవత్సరం మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం. మకర రాశికి మాత్రం దాదాపుగా బాగున్నది. నిన్నటిదాకా ఏళ్ళనాటి శని, మార్చి 30 నుంచి శని మారిపోతున్నాడు. మరి ఇప్పటికి 7 సంవత్సరాల 6 మాసాల నుంచి చావటమా బతకటమా, మళ్ళీ పాత రోజులు చూస్తామా, ఇదివరకు పడ్డ సుఖం మళ్ళీ పడతామా, మన జీవితం ఇంతటితో అంత్యమైపోయిందా, అన్నంత బాధపడతారు. ఆస్తులు తాకట్లో పెట్టుకొని ఉంటారు. ఆస్తులు ఇక రావు, ఇక పోయి ఉంటాయనుకుంటారు. అట్లాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ మకర రాశి వాళ్ళకి 7 సంవత్సరాల క్రితం బాగా లాభం చూపించుంటే మరి చివరికి మాత్రం మొత్తం పోగొడతాడు. ఉన్నది అంతకుముందు ఉన్నది మధ్యలో సంపాదించింది మొదటి నుంచి కూడా మొత్తం పోగొడతాడు. కాబట్టి ఈ రాశి వాడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మొదట్లో శని నష్టం చూపిస్తే, ద్వాదశంలో ఉన్న శని నష్టం చూపిస్తే, మరి ద్వితీయానికి వచ్చినప్పుడు పోయింది వస్తుంది, ఉన్నది తాకట్లో ఉన్నది బయటకు వస్తుంది, ఇంకా ఎక్కువ సంపాదిస్తావు, ఎంతో ఆనందంగా ఉంటుంది. 7 సంవత్సరాల పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏలినాడు శని పోయింది, కానీ మొదట్లో అంటే 7 సంవత్సరాల క్రితం నష్టపడి ఉంటే మాత్రం మళ్ళీ కష్టం వచ్చినట్లే. కాబట్టి మీ జాతకం చూపించుకోండి, చాలా బాగుంది. సరిగా చెప్పాలంటే చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే మంచి రోజు మళ్ళీ రాదని చెప్పాలి. ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. పంచమంలో గురువు ఉన్నాడు, చాలా బాగుంది. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి బాగుంది. కానీ వివాహం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఇదివరకు కాదు, ఇప్పుడు మొత్తం రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈసారి ఎక్కడైనా తొందరపడి జాగ్రత్తగా చూడకుండా, కొంతమంది జాతకం డేట్ ఆఫ్ బర్త్ లేదండి అంటారు. జాతకం బాగుండకపోతే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ చెప్పవాకవాయా అంటారు, మౌ లేదంటారు. అట్లాంటివి కాదు, జాగ్రత్తగా చూసుకొని వివాహం చేసుకోవడం మంచిది. స్వస్తి.